శాంతి సమరయోధుల సభకు వచ్చినటువంటి సిపిఎంఎల్ జనశక్తి అమరవీరుల కుటుంబ సభ్యులకు, వేదికపైన ఉన్న ప్రజా సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు, ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున పిడిఎస్యు విజృంభణ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాభివందనాలు. ప్రజలపై ఆధిపత్యం చెలాయించడం కోసం ప్రశ్నిస్తున్న వాళ్ళని, హక్కులు అడుగుతున్న వాళ్ళని, ఆదివాసులకు అండగా నిలబడుతున్న వాళ్ళని, రాజ్యాంగ హక్కులు అమలు చేయాలని ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళని నిర్బంధాలు ప్రయోగిస్తూ, అరెస్టులు చేస్తూ, మావోయిస్టుల నెపంతో, నక్సలైట్ల నెపంతో దాడులు చేస్తూ నిర్మూలిస్తూ ఉన్నారు. 2004 చర్చల సందర్భంలో అనేక రకాల భూమి సమస్య, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆదివాసీ హక్కులు, 1/70 యాక్టు, పేసా చట్టం, ఇట్లాంటి డిమాండ్లను మొత్తం కూడా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చావు. 21 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేయట్లేదు. కానీ ప్రజలకు అండగా నిలబడుతున్న వాళ్ళను, ప్రశ్నిస్తున్న వాళ్ళను మాత్రపైన అంతమొందిస్తామని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం అమలు కోరుకుంటున్న వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. కేవలం కార్పొరేట్ ఏజెంట్ల చేతిలో భారత ప్రజాస్వామ్యం బందీగా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు మారినా కూడా 1,20,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా బడా కార్పొరేట్ పెట్టుబడిదారుల రుణమాఫీలు అయిపోయినాయి. పేదవాళ్ళు కరెంటు బిల్లు కట్టకపోయినా, లేకపోతే చిన్న చిన్న లోన్లు తీసుకొని కట్టకపోయినా పిండుకొనేటువంటి ప్రభుత్వాలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా రుణమాఫీ చేస్తూ ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యం ఎవరికి చుట్టంగా మారుతూ ఉంది. ఈ మధ్యకాలంలో చూడొచ్చు, మొత్తం అవినీతి పరులందరూ కూడా చదువుకున్న అధికారులే ఉంటా ఉన్నారు. ఈ అవినీతి నశించాలని గ్రామీణ ప్రాంతాల్లో అండగా నిలబడుతున్నటువంటి మావోయిస్టుల పైన మొత్తం కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నిన్న ఒక 49 అనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడ పులులే లేవు. ఎక్కడి నుంచో ఒక 1 year బ్యాక్ కొన్ని పులులను తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఫారెస్ట్లో వదిలిపెట్టి ఇక్కడ పులులు సంచరిస్తున్నాయని, ఇది పులులకు సంరక్షణగా ఉంటుందని, అడవి అనేటువంటిది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండింటి చేతుల్లో ఉంటుంది. కానీ కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకోవడం కోసం అక్కడ పులుల సంరక్షణ కేంద్రాలను ప్రకటించి ఆదివాసీలను అక్కడి నుంచి మొత్తం కూడా ఖాళీ చేయించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి కర్రెగుట్టల్లో ఒక బెటాలియన్ ఓపెన్ చేశారు. శాశ్వతంగా ఆ బెటాలియన్ అక్కడే ఉంటుందట. ప్రజలపైన దాడులు చేస్తున్న వాళ్ళపైన మొత్తం కూడా ఒక ఉగ్రవాదుల రూపంలో ఎక్కడికక్కడ ప్రజలను చంపుతున్న ఆయన పైన చర్యలు లేవు. కానీ ఆదివాసీలకు అండగా నిలబడుతున్నాడు. మా హక్కులు ఇవి, కనీస తిండి లేదు, ఆరోగ్యం లేదు. చంద్రబాబు నాయుడు ఏం ప్రకటిస్తాడు ఈ మధ్యకాలంలో? వైద్య విధానం అనేటువంటిది ప్రభుత్వ రంగంలో మేము నిర్వహించలేమని చెప్తా ఉన్నాడు. రాజ్యాంగంలో విద్యా వైద్యం ఉచితంగా అందించాలి, ఒక నిర్బంధ విద్యను అందించాలనేటువంటి కనీస నియమాలు కూడా పాటించకుండా ఇక రాజ్యాంగం ఎక్కడ అమలు అవుతూ ఉంది? ఈ భారతదేశంలో ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు, డబ్బులు లేకుండా ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారా? ఏ ప్రతిపాదికన ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాలు కూడా అందరికీ తెలుసు. ఇట్లాంటి సందర్భంలో మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఢిల్లీ కేంద్రంగా కూడా జేఎన్యూ లాంటి ఉన్నతమైనటువంటి చదువుతున్న వాళ్ళు కూడా మొత్తం అడుగుతూ ఉన్నారు, రాజ్యాంగాన్ని అమలు చేయండి, గ్రామీణ ప్రాంతాలలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పటికీ కూడా కర్రెగుట్టలు కావచ్చు, ఏదైతే మావోయిస్టు ప్రభావితంలో ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు బయటికి తెలియదు. చిన్నపిల్లలను పట్టుకొని చంపుతూ ఉన్నారు, పనికి వెళ్ళినటువంటి ఆదివాసీలను పట్టుకొని చంపుతూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ హక్కుల కోసం కొట్లాడతారు. ఈ ఏదైతే నిర్మూలన కోరుకున్నటువంటి వాళ్ళు పేదరిక నిర్మూలన కోసం పార్టిసిపేట్ చేసిన రోజు దేశవ్యాప్తంగా మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటి కోసం ఏదైనా ఉద్యమం తీసుకున్నా బాగుంటుంది. అట్లాంటివి చేయకుండా కేవలం నక్సలైట్ల అంతమే, ప్రశ్నించే చైతన్యాన్ని లేకుండా
ఒకటి ఆలోచన చేయాల్సినటువంటి తెలంగాణ అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఆదాయం మద్యం. మద్యాన్ని ఎంకరేజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మద్యం మీద దుకాణాలు పెంచుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళే అక్కడక్కడ డ్రగ్స్ లేకుంటే గంజాయి మొత్తం నిర్మూలన అని చెప్పేసి ఏదో వాళ్లకు బాధ్యత ఉన్నట్టు, మత్తు పదార్థాలను మేము ఎంకరేజ్ చేయలేదు అన్నట్టు మత్తు పదార్థాలను నిషేధించేటువంటి కార్యక్రమాలకు పూనుకోవాల్సింది పోయి ఈ రకంగా మద్యాన్ని డ్రగ్స్కు యువతను అడిక్ట్ చేసి ప్రశ్నించేటువంటి ఒక యువతరాన్ని మొత్తం కూడా చంపేస్తూ ఉన్నారు. యూనివర్సిటీకి వచ్చి చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఎలాంటి ఒక విద్యారంగానికి 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా విధ్వంసమైంది. ఆ విద్యా వ్యవస్థను మొత్తం బాగుపరచాలంటే కనీసం 30% నిధులు ఈరోజు విద్యారంగానికి అవసరమైతాయి. అవి చేయకపోగా టీఆర్ఎస్ పార్టీ ఇంత చేసింది అంత చేసిందని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తంత పాలకులకు విద్యారంగం పట్ల పేద పట్ల ఎలాంటి వైఖరి ఉంటుందనేటువంటి విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. పోరాటాలు ఏ విధంగా ఉండాలి, పాలక వర్గాలను నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే ఆశ చూపిస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా మనకంటే ముందే ప్రకటిస్తూ ఉన్నారు, ప్రతి విలేజ్లో ఒక స్కూలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు. లాక్డౌన్ తర్వాత మొత్తం కూడా విద్యా వ్యవస్థలో కొంత పేదరికం నుంచి ఉన్నటువంటి పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలో చేరారు. అయినప్పటికీ కూడా ఎటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో చేస్తూ ఉన్నారు. పేరుకేమో మొత్తం కూడా మీడియా వేదికల మీదకి రాగానే ఖచ్చితంగా మొత్తం ప్రతి పేదవాడికి ప్రభుత్వ విద్య అంటూ ఉన్నారు. కానీ గ్రౌండ్ రిపోర్ట్లకు పోయిన తర్వాత విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆదివాసీ గూడాలలో ఆదివాసీలను మొత్తం కూడా హననం కొనసాగుతూ ఉంది. కాబట్టి శాంతి చర్చల కోసం డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు శాంతి చర్చలకు మేము రాము అనేటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి మేధావులందరూ కూడా శాంతి చర్చల్లో ఉండేటువంటి అంశాలు ఏంటి, ఏదైతే నంబళ్ళ కేశవరావు మరణం తర్వాత మాడాడవుల్లో ఉన్నటువంటి 1000 ఎకరాలను మొత్తం కూడా ఆదాని కంపెనీలకు మొత్తం కూడా కేటాయించారు. ఈ విషయాలన్నీ కూడా అసలు ఈ ఫారెస్ట్ ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఏం జరుగుతుందనేటువంటి విషయం కూడా బయటికి రావడం లేదు. అక్కడికి మీడియాని కావచ్చు, ప్రజా సంఘాలను కావచ్చు, ఎవరిని కూడా అలౌ చేస్తలేరు. కాబట్టి అసలు ఈ దేశంలో సుప్రీంకోర్టు అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. తమ దేశ ప్రజల్లో ఇంతమంది చదువుకున్నటువంటి యువకులను ప్రశ్నిస్తున్నటువంటి యువకులను మొత్తం కూడా నిర్దాక్షిణంగా చంపేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ విప్లవ ఉద్యమాలకు పెట్టింది పేరుగా కాబట్టి ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలను కొనసాగించాలి. అదేవిధంగా సిపిఐ ఎంఎల్ జనశక్తి ఎర్రజాబిలి కామ్రేడ్ రియాజ్ అన్న మరణించి నేటికి 20 సంవత్సరాలు. శాంతి చర్చలలో అతి చిన్నవాడిగా చాలామంది ఇప్పుడు ఆ చర్చల్లో ఉన్నటువంటి మేధావులు కూడా రియాజ్ అన్నను చూసి ఒక సంబరం, అతన్ని చూస్తే అసలు ఇంత చిన్న ఏజ్లో చర్చల ప్రతినిధిగా ఇంత బాగా మాట్లాడుతూ ఉన్నాడు, పేద ప్రజల పట్ల ఈ స్థాయిలో అవగాహన ఉంది అనేటువంటి విషయాలు కూడా సిపిఎంఎల్ జనశక్తి శాంతి చర్చల్లో ఎట్లాంటి పాత్ర వహించిందో అనేటువంటి విషయం కూడా తెలుసు. కామ్రేడ్ అమర్ కానీ కామ్రేడ్ రియాజ్ కానీ అనేక రకాల విషయాలను మొత్తం కూడా ప్రజల ముందు ఉంచారు. అదేవిధంగా మనుగోరుకు సంబంధించినటువంటి బహిరంగ సభలు కూడా పేద ప్రజల విషయాలను మొత్తం కూడా సమాజం కళ్ళ ముందు ఉంచి ఏ రకంగా పోరాటాలు వాళ్ళ పాటల ద్వారా కూడా మొత్తం వివరించారు. కాబట్టి అలాంటి స్ఫూర్తిని ఇప్పటికీ కూడా ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలన కోసం, సమసమాజ స్థాపన కోసం, ఆర్థిక సమానత్వం కోసం, అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం, మహిళలపై జరుగుతున్న హత్యలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా అడవిని కాపాల్చుకున్న అవసరం ఉంది. ప్రకృతి విధ్వంసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూ ఉన్నాం అక్కడ కేరళ కానీ నార్త్ ఈశాన్య రాష్ట్రాలలో ఏ రకంగా ప్రకృతి విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా వచ్చేటువంటి పర్యవేక్షణాలు భవిష్యత్తు తరం ఏమైపోతుంది అనేటువంటి విషయాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్య లేకపోవడం వల్ల యువత మొత్తం కూడా ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలో చేరడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంది. ప్రశ్నించేటువంటి తత్వం లేకుండా పోతూ ఉంది. రేపు సమాజంలో పిడికడి మంది మిగిలే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు లేకపోతే
ప్రశ్నించేటువంటి చైతన్యం చచ్చిపోతుంది. ప్రశ్నించే వాళ్ళు ఉండరు. ప్రైవేటు విద్యా సంస్థలు చదివేటువంటి వాళ్ళు కెరీరిజం, తన సొంత లాభం కోసం ఆలోచిస్తారు. సమాజం పట్ల అవగాహన ఉండదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం బతికి ఉండేటువంటి ఉద్యమాల కోసం శ్రీకారం చుట్టాలి. ఆదివాసీ ఉద్యమాలకు, ఆదివాసీల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి అవసరం ఉందని ప్రజా సంఘాల నాయకులకు, మీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున గుర్తు చేస్తూ ఒకసారి స్లోగన్స్ ఇస్తాను. జోహార్ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, జోహార్ కామ్రేడ్ పొట్ల రామనరసయ్య, జోహార్ కామ్రేడ్ డేగల సుభాష్ అన్న, జోహార్ కామ్రేడ్ రాజన్న, జోహార్ కామ్రేడ్ విజయ్ అన్న, జోహార్ కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జోహార్ కామ్రేడ్ జంపాలన్న, జోహార్ కామ్రేడ్ రంగవల్లి, జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న, జోహార్ కామ్రేడ్ రియాజ్ అన్న, జోహార్ కామ్రేడ్ చాందుపాషా, జోహార్ భారత విప్లవోద్యమంలో అమరులైన అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. సాధిస్తాం అమరవీరుల ఆశయాలు, పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా, పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా. సమయం ఎక్కువ తీసుకున్నందుకు క్షమించాలి.